వాక్యాన్ని ధ్యానించేందుకు సర్కాలం సంఘం చేతులు జోడించిన ప్రియ మా పరలోకపు తండ్రి, ఈరోజు ఆగమన కాల మొదటి ఆదివారంలోనికి ప్రవేశించినటువంటి మేమందరము కూడా ప్రభువా, నీ వాక్యమును ధ్యానించాలని, నీ వాక్యములో ఉన్నటువంటి మర్మములను తెలుసుకోవాలని ఆశపడి వచ్చి ఉన్నాము ప్రభువా. దయగల తండ్రి, ఈ దివ్య పూజ బలియాగములో పాల్గొని నీ వాక్యములు వింటున్నటువంటి ఈ మా సంఘములు ఆశీర్వదించండి. దయగల ప్రభువా, నీ యొక్క వాక్యం ద్వారా ఈరోజు మా అందరితో కూడా మాట్లాడండి ప్రభువా. నీ వాక్యములో ఉన్నటువంటి మర్మములను మాకందరికీ కూడా వెలిగింపచేయమని అడుగుతూ ఉన్నాము. దయగల తండ్రి, నీ కొరకు సిద్ధపడుతున్నటువంటి వేగు, ఈ సిద్ధపాటు తనము అనే వాక్యము మాకు ఏమి తెలియజేస్తూ ఉంది, ఈ ఆగమన కాలము మాకు ఏమి ఇస్తుంది అని నీ ప్రవచనాల ద్వారా మాకందరికీ ప్రభావ నేర్పించమని, నీ పవిత్ర శక్తితో మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని మన ఆదుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి స్తుతి, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా స్తోత్రం, మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆగమన కాల మొదటి ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాము. ఈనాడు మొదటి ఆదివారం యొక్క ప్రవచన ప్రభుత్వం లేదా మరి దేవుడి కోసము, దేవుడి యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి నిరీక్షణ మరి ప్రభుత్వం అని కూడా మనం పిలుస్తాము. అయితే ఆగమన కాలము అంటే ఏమిటి? ప్రతి సంవత్సరము కూడా ఆగమన కాలం వస్తూ ఉంది, వెళుతూ ఉంది. అసలు ఆగమన కాలము అంటే ఏమిటి? అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గమనాన్ని విడిచిపెట్టి ఆ గమనం వైపుకు ప్రయాణించడమే ఆగమన కాలం. ఈ గమనాన్ని విడిచిపెట్టి ఆ గమనం వైపుకు పయనించడమే ఆగమన కాలం. మనం ఎప్పుడూ కూడా ఒకే స్థానంలో ఉండము. కాలములు ఎవరి కోసము కూడా ఆగవు. కాలములు కానీ, రోజులు కానీ, క్యాలెండర్లో ఉన్న అక్షరాలు కానీ, వారాలు కానీ, సంఖ్యలు కానీ ఏది కూడా ఒక నిశ్చితమైన ప్రదేశములో ఉండవు. ఎప్పుడు కూడా ప్రియ దేవుని బిడ్డలారా, అది కదులుతూనే ఉంటాయి. కాలము తన పని తాను చేసుకునే పోతూ ఉంటుంది. కాలం ఒక యథార్థమైనటువంటి స్థానము కాదు, అది ఎప్పుడు కూడా కదలిక కలిగి ఉంటూ ఉంది. కాలాలు మారుతూ ఉన్నాయి, ఋతువులు మారుతూ ఉన్నాయి, మనుషులు మారుతూ ఉన్నారు, మనుషుల యొక్క మనసులు మారుతూ ఉన్నాయి, మనిషి యొక్క వ్యక్తిగత జీవితాలు మారుతూ ఉన్నాయి. మనమందరము కూడా కాలంతో పయనిస్తూ ఉన్నాము ప్రియ దేవుని బిడ్డలారా. అందుకోసమే ఈ గమనాన్ని విడిచిపెట్టి ఆ గమనము వైపుకు పయనించడమే ఆగమన కాలము అంటారు. మరొక పదంలో చెప్తారు పెట్టారు, ఆగమన కాలం అంటే ఆగని కాలమే ఆగమన కాలం. నీ కోసం నా కోసం ఆగుతున్న కాలం ఆగదు. ఆగమన ఆగని కాలమే ఆగమన కాలం. అంటే ఆగమన ప్లస్ కాలము అంటే ఆగమన కాలం. అది అకారసందో లేకపోతే ఇకారసందో అది నీకు తెలియపడేట్టు నీకే వదిలిపెడుతున్నాను. చూడండి పెట్టారు. అంటే మరి ఈనాడు మనకందరికీ కూడా మన యొక్క తల్లి కథోలిక శ్రీ సభ అనుగ్రహించే కాలాలు 3 ఉన్నాయండి ప్రియ దేవుని బిడ్డలారా.
ఒకటి ఆగమన కాలము. ఈ రోజుతోటి, ఈ ఆదివారం తోటి నూతన దైవచన క్యాలెండర్లోనికి మన యొక్క తల్లి అయిన కథోలిక శ్రీ సభ అందరం కూడా ఇదిగో అడుగులు వేస్తూ ఉన్నాము. నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉన్నాము. క్రైస్తవులైన మనకందరికీ కూడా ఇది నూతన సంవత్సరము దైవచన క్యాలెండర్ ప్రకారము. ప్రియదేవుని బిడ్డలారా, 2 తపస్కాలము, 3 సామాన్య కాలము. మరి గత కొన్ని వారాలు కూడా సామాన్య కాలాన్ని మనం ముగించుకొని ఇప్పుడు ఆగమన కాలంలోనికి పయనించాము. అందుకే తల్లి యొక్క శ్రీ సభ అనుగ్రహించే వరాలు, కాలాలు ఏమైనా ఉన్నాయంటే ఈ 3 కాలాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ 3 కాలాలు మనకి ఏమి తెలియజేస్తూ ఉన్నాయి? ఈ కాలాలను పరిశుద్ధ గ్రంథ పఠనాలను ఆధారంగా తీసుకొని ఇదిగో మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభుని యొక్క మరి జీవిత పరమ రహస్యముల గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఒకటి క్రీస్తు జననము, అంటే ఆయన యొక్క పుట్టిక. ఆయన ఏ విధంగా పుట్టబోతూ ఉన్నాడు, ఆయన ఏ విధంగా రాబోతూ ఉన్నాడు, ఆయన ఏ విధముగా రాబోయి ఏ విధముగా తన యొక్క పాత్రను పోషించబోతూ ఉన్నాడు. పుట్టిక నుండి శిలువ మరణం వరకు కూడా ఆయన జీవితం యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉండబోతూ ఉన్నాయని మనకి ఈనాడు ఆగమన కాలం యొక్క పరమ రహస్యము మనకి తెలియపరుస్తూ ఉంది. 2 ప్రియమిత్రులారా, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క మరణాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే తపస్కాలం, 2వ కాలం. ఆగమన కాలం యేసు పుట్టికల గురించి, ఆయన రాబోతున్నాడు, ఇదిగో త్వరపడండి, సిద్ధపడండి, మెలకువగా ఉండండి, జాగ్రత్తతో ఉండండి, సంసిద్ధతతో ఉండండి, ఇసురుపాటు తగలవద్దు, మీరు బద్దకించవద్దు, కుడుకుపాటు పడవద్దు, మెలకువ కలిగి ఆత్రుతతో ఆ ప్రభుని కొరకు మనమందరం కూడా ఎదురు చూడాలి అని ఈ ఆగమన కాలం చెబుతూ ఉంటే, మరి ఈ 2వది ఏమిటంటే, 2వది ఇదిగో క్రీస్తు మరణము. ఆయన శిలువ నుండి, ఆయన శిలువ వేయబడి నుండి చివరి వరకు కూడా ఏ విధముగా తన పాటలను పడుతున్నటువంటి ఆయన శ్రమల మరణం యొక్క అన్ని జీవిత కథాలను కూడా మనకి తేటతెల్లముగా వివరిస్తూ ఉన్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, మరి సామాన్య కాలము ఆయన యొక్క పునరుత్థానమును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పాపముపై, శిలువపై, మరి సాతానుపై విజయము సాధించి ఆయన మనకందరికీ కూడా మరణించిన తర్వాత ఇదిగో పునరుత్థానమును మరి కావించబడి ఇదిగో మీకు శాంతి కలుగును గాక అని అంటూ ఉన్నాడు. ఆ శాంతి ఈనాడు మనమందరము కూడా ఆ శాంతి కోసమే మనం నిరీక్షిస్తూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరొక మాటలో చెప్పాలంటే, కాలము అంటే, కాలము అనేది ఒక పదార్థం కాదండి. కాలము అనేది ఒక పదార్థం కాదు, లేదా మనం తినే ఒక మిఠాయి కాదు, మనం తినే ఒక 5 స్టార్ చాక్లెట్ కాదు, మనం తినే లేకపోతే ఒకరు మనం వండుకుంటున్నటువంటి ఇదిగో తిండి దెబ్బల కాదండి. కాలం అనేది ఒక పదార్థము కాదు, అది ఒక యథార్థం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే ఆ యథార్థం ఏమిటి? కాలాన్ని, గమనాన్ని తెలిపి మార్చే ఒక యథార్థము. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఏంటి? అది ఎప్పుడు కూడా ఒక స్థాయిలో లేదా ఒక స్థానంలో ఉండదు, అది ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాలం అనేది ఒక కదలిక. ఎండాకాలము, వర్షకాలము, చలికాలము, ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. ఈ కాలాలు తన పని తను చేసుకొని పోతూ ఉంటూ ఉంది. ఇదిగో పుట్టిన వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం, మరణ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా వస్తూనే ఉంటూ ఉన్నాయి, పండుగలు చేసుకుంటూనే ఉంటూ ఉన్నాం. అవి ఎవ్వరి కోసం కూడా ఆగవు. They never stop. They move day by day. Day by day they move. ఎవరి కోసం ఆగవు. అందుకోసమే కాలం అనేది మన జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో ఉంచడానికి దోహదపడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకోసమే ఉపదేశకుడు గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 4 వచనాల్లో మనం చూసినట్లయితే
గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 11 వచనములో, ఇదిగో పుట్టుటకు ఒక సమయము, ఏడ్చుటకు ఒక సమయము, నవ్వుటకు ఒక సమయము, మరణించడానికి ఒక సమయము, ఆహ్లాదముగా ఉండడానికి ఒక సమయము, ఇదిగో ఇలాగా ఎన్నెన్నో సమయాలను మనకి కేటాయిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ సమయంలో కాలం యొక్క పరిస్థితిని, కాలం యొక్క కాల చక్రం గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాము. ఈ కాల క్రమంలో ఇదిగో ఎన్నో రాతలు మరి మనిషి యొక్క రూపురేఖలు అన్ని కూడా ఉంటూ ఉంటాయి. ఈ కాల చక్రాన్ని మనము ధ్యానించుకుంటూ, ఈ కాల చక్రాన్ని మనము ఇదిగో కాలచక్రం వైపు మనం అందరం కూడా పయనిస్తూ, ఎప్పుడైతే మనము దృష్టిని పెట్టి ఉంచుతామో ఆ కాలము యొక్క జీవితమును మనం తెలుసుకోగలుగుతాము. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకోసమే మరి ఈనాడు పరిశుద్ధ గ్రంథంలో కూడా అలనాడు ఇశ్రాయేలు ప్రజలు మరి కొన్ని పండుగలను కూడా కొనియాడుతూ ఉన్నాడు. మోషే సమయంలో వారికి నిర్దేశించినటువంటి పండుగలు, ఇదిగో మీరు కొన్ని పండుగలను మనం చేసుకోవాలి అని వారు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇదిగో పాత నిబంధనలో కూడా జరుపుకుంటూ ఉన్నాడు. కానీ ఈనాడు ఒక పదములో చెప్పాలంటే ఆగమన కాలము అంటే మరి ఇంగ్లీష్ లో అడ్వెంట్ అని పిలుస్తాము. ఇది మూల భాష లాటిన్ అడ్వెంటిస్ అంటే పదములో వచ్చింది. అడ్వెంట్ అంటే వచ్చుట లేదా రాకడ అని అర్థము. అయితే రాకడకు రెండు పదాలు ఉన్నాయి. అది కాలాన్ని గ్రీకు భాషలో రెండు పదాలుగా మనం చూడవచ్చు, పిలుస్తారు. ఒకటి కైరోస్, రెండు క్రోనోస్. కైరోస్ అంటే అనుగ్రహ కాలము, క్రోనోస్ అంటే చరిత్ర. అంటే వీటిలోనే ఈ 4 మొదటి పట్టణము, 2వ పట్టణము, సువిశేష పట్టణము, 3 పట్టణాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. కాలం అనేది ఒక కైరోస్ అంటే అనగా అనుగ్రహ కాలము అంటే ఏంటి? ఈనాడు మనకి మొదటి పట్టణము, సువిశేష పట్టణము మరియు 2వ పట్టణం కూడా తెలియపరుస్తూ ఉంది. అదేంటంటే అప్రమత్తత, జాగరూకత, సంసిద్ధత అనే పదాలకు ఇది అర్థం. దీన్ని కైరోస్ అని అంటారు. కైరోస్ అంటే జాగరూకత వహించుట, మెలకువగా ఉండుట, ప్రభుని కొరకు సిద్ధపడుట అని మనకి తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంకా 2 పదాలను మనం చూసినట్లయితే ఆగమన కాలంలో ఉపయోగించే 2 పదాలు మారనాథ, ఇమ్మానుయేల్. మారనాథ అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇది అరమేయు భాష. అంటే దేవుడు త్వరగా వచ్చి ఉన్నాడు, ఇదిగో సిద్ధపడండి, మీరు సిద్ధపడి పశ్చాత్తాపపడి ఆయనే రక్షకుడని, ఆయనే నిజమైన దేవుడని, ఆయన కొరకు ఎదురు చూస్తూ, ఆయన కొరకు నిరీక్షిస్తూ ఎవరెవరైతే ఆ ప్రభుని యొక్క కాంతిని, ఆ ప్రభుని యొక్క మోమును ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో ఆయన రాకడను నిజముగా తెలుసుకోగలుగుతారని మనకి స్పష్టముగా తెలియపరుస్తూ ఉంది. ఆయన రాకడ ఎలా ఉంటుందండి? ఒక దొంగ వలె వస్తాడని తెలియజేస్తూ ఉన్నాడు. కొన్ని పరిశుద్ధ గ్రంథ ప్రకటనలను మనం పరిశీలించినట్లయితే 10 మంది కన్యకలు పెళ్లి కుమారుడు వస్తూ ఉన్నాడని ఎంతో ఉత్సాహంతో, ఎంతో మనోహరముతో, సంతోషంతో కాగడాలను పట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఆ కాగడాలలో నీరు ఉందా? నూనె లేదు. నూనె ఉన్న వారు మాత్రమే పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి సిద్ధపడి ఉన్నారు. ఎప్పుడైతే పెళ్లి కుమారుడు తలుపును తట్టుచూ ఉన్నారో ఇదిగో అప్పుడు నూనెలో ఎవరైతే కాగడాల్లో నూనె ఉందో వాళ్ళు మాత్రమే ఇదిగో పెళ్లి కన్యగా ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనము కూడా అదే స్థితిని, అదే పరిస్థితిని, అదే సమయాన్ని ఇదిగో మన జీవితంలో కూడా ఎదుర్కొనే మరి కాలం రాబోతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, సిద్ధపడడానికి మనము మరి మంచి మనసుతో సిద్ధముగా ఉన్నామా? ఆయన రాకడను తట్టుకోవడానికి సిద్ధముగా ఉన్నామా? లేకపోతే ప్రతి సంవత్సరం క్రిస్మస్ వస్తూ ఉంది, పోతూ ఉంది, నాకు ఈ కాలం ఎంతో ముఖ్యమైనది అని వచ్చి ఇదిగో దివ్య పూజ వల్ల మనం పాల్గొని వెళ్ళిపోతూ ఉన్నాము. ప్రతి ఆగమన కాలము ఒక ప్రత్యేకతను మన అనుదిన జీవితంలో మనం చూడగలగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆగమన కాలం మనకి ఏమిస్తూ ఉంది? నా
నిజముగా ప్రార్థన చేస్తూ ఉన్నామా ప్రియ దేవుని బిడ్డలారా? నిద్ర ఈనాడు మరి వాక్య గ్రంథంలోనికి కాలం కోసం మనం కోరిక తెలుసుకుని ఉన్నాం. ఇప్పుడు 3 వాక్య గ్రంథ పట్టణంలోనికి మనము వెళ్దాం, ధ్యానించబోతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈనాటి మొదటి పట్టణము ఒకసారి పరిశీలించినట్లయితే అది 640 సంవత్సరము యెషయా కాలం నుండి 586 వరకు కూడా యూదా రాజ్యానికి చివరి రాజైన సిద్కియా వరకు కూడా అనేక మంది ప్రవక్తలు వచ్చారు, నాయకులు వచ్చారు. ఎవరికి ఇష్టం వచ్చినటువంటి రీతిగా మరి యూదా రాజ్యమును పరిపాలించారు. దేవుని యొక్క దైవ సందేశములు, వాక్యములు ప్రకటించారు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మరి క్రీస్తు పూర్వము 587వ సంవత్సరములో ఎప్పుడైతే ఈనాటి మొదటి పట్టణాన్ని అర్థమవ్వాలంటే ఈనాటి హిస్టరీ కూడా మనం తెలుసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే యెరూషలేము పట్టణము వినాశనానికి లోనైందో, ప్రజలందరూ కూడా విడిపోయి వారి యొక్క బ్రతుక జీవితము కొరకు పరుగులు తీస్తూ ఉన్నారు. ఎవరెవరైతే వారి యొక్క జీవితంలో శాంతి లేక అశాంతితో అలమటిస్తూ ఉన్నారు, ఇదిగో వారి జీవితంలో వారికంటూ నాయకుడు లేడు, వారికంటూ శాంతి లేదు, వారికంటూ సమాధానం లేదు, వారి యొక్క బిడ్డల జీవితము, వారి యొక్క సంపదలు అన్ని కూడా విచ్ఛిన్నము కాల్చబడ్డాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఒక ప్రక్క దేవుడిని నమ్ముకొని ఉన్నారు, మరో ప్రక్క ఇదిగో దేవుని కూడా ఆరాధిస్తూ ఉన్నారు. కొందరు దేవుడి నుండి దూరముగా వెళ్ళిపోతూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి సమయములో, అటువంటి పరిస్థితులలో, అటువంటి గతిలో మరి దేవుడే అయిన యావే యిర్మియా ప్రవక్తను పంపిస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యిర్మియా ప్రవక్తను పంపిస్తూ ఉన్నారు. ఇదిగో యిర్మియా ప్రవక్త మరి సందేశాన్ని వినిపిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇదిగో అపవిత్రతలో ఉన్న యెరూషలేమునకు బోధిస్తూ ఉన్నాడు. ఇలాంటి సమయములు, కాలములు రావడానికి కారణము ఇదిగో దేవుడిని ఆరాధించకపోవడము, దేవుడి యొక్క పశ్చాత్తాప హృదయము లేకపోవటము, దేవుడి యొక్క ప్రవచనాలను నమ్మకపోవటము, దేవుడి యొక్క ఆజ్ఞలను పెడచమును పెట్టడము, దేవుడిని విశ్వసించకుండా ఆయన యొక్క శాసనాలను, ఆయన యొక్క పరివారాలను ఇదిగో తూచా తప్పకుండా మరి వారు పాటించకుండా వారు వ్యక్తుల మీద దేవుడి యొక్క మరి నమ్మకాన్ని కోల్పోయారు. పశు సంపద మీద ఆధారపడ్డారు, రాజకీయ నాయకుల మీద ఆధారపడ్డారు, దేవుడిని పూర్తిగా ఇదిగో మరిచిపోయారు. ఇదిగో వినాశనానికి లోనవుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా. అప్పుడు దేవుడే యావే వారికి ఉన్నది అంతయు కూడా తీసుకుంటూ ఉన్నాడు. అప్పుడు అంటూ ఉన్నాడు యిర్మియా, ఇదిగో కొంతమంది ప్రవక్తలు, కొంతమంది సత్యబోధకులు దేవుని యొక్క వాక్యమును పెడచెవిన పెట్టి ఇదిగో దేవుని యొక్క ప్రజలను దేవుని యొక్క మార్గంలో నడిపించకపోయి వాళ్ళను కూడా సాతాను యొక్క అపవాదముల యొక్క మార్గంలో నడిపించారు. ఇదిగో దానికి వినాశనము మీరే అని అంటూ ఉన్నారు. మీరు దేవుని ప్రేమించక, దేవుని యొక్క మార్గంలో నడుచుకోక, దేవుని యొక్క చిత్త ప్రకారం జీవించకుండా ఉండగా మీరు సత్య సువార్తను నాశనము చేసి ప్రజలందరినీ కూడా ఇదిగో మరి ఈ చెడు మార్గంలో నడిపిస్తూ ఉన్నాడని నామోహంతో మరి పడినటువంటి ప్రజలందరినీ కూడా ఈ యిర్మియా ప్రవక్త మరి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక నిర్లక్ష్యం వద్దు ప్రియ దేవుని బిడ్డలారా. ఇదిగో మరి నిర్లక్ష్యం వద్దు. ఎక్కడుండైనా దేవుడి మీద ఆధారపడండి. మీకు ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన రాబోతూ ఉన్నాడు, ఆయన మనల్ని పరిపాలించబోతూ ఉన్నాడు. ఇదిగో మన యొక్క జీవితాల్లో వెలుగు నింపబోతూ ఉన్నాడు. ఆయన యొక్క రాకతో మనందరి జీవితాలు కూడా ఇదిగో మారబోతూ ఉన్నాయి అని మనకందరికీ కూడా వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. అదే మరి విశ్వాసాన్ని అబ్రహాము కూడా కనపరిచాడు. ఆదికాండము 22:17 చదవండి.
ఆదికాండం 7:15. అబ్రహాము దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను ఎక్కువగా దీవించును, ఆకాశమునందరి నక్షత్రం వలె, సముద్ర తీరమునందరి ఇసుకరేణుల వలె లెక్కనందంగా నీ సంతతిని విస్తరణ చేయగలరు అని అంటూ ఉన్నారు. బిడ్డ మాట ఇచ్చాడు దేవుడు, మాట మీద ఏం చేస్తున్నాడండి? నిలబడ్డాడు. మాట ఇస్తే నెరవేర్చే దేవుడు. రాబోతూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఆయన త్వరలోనే రాబోతూ ఉన్నాడు. ఇదిగో నా రాకడ రాబోతూ ఉంది. అది మనుషులను అతాపతులను చేసే రాకడగా ఉండొచ్చు. మనుషులందరూ కూడా ఒక జాతిపై ఒకరు, కుటుంబంపై మరి తల్లిపై కుమారుడు, కుమారుడిపై తల్లి, ఇలా వివాదాలతో నిండిపోయినటువంటి సమయం కూడా రాబోతూ ఉందని కూడా ఈనాడు సువిశేష పట్టణంలో కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో మరి రాకడ అనేది వంచన కించన చేసే రాకడగా ఉండిపోతూ ఉందని మరి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియా దేవుడి. కానీ అబ్రహాముతో మాత్రము నిన్ను ఎక్కువగా దీవిస్తాను, నీకు లెక్కని మరి వికటముగా నిన్ను ఆదరిస్తానని తెలియపరుస్తూ ఉన్నాడు. అదే మరి ఈనాడు మొదటి పట్టణం ద్వారా మరి ఇశ్రాయేలు ప్రజలకు మరి ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. మీకు ఒక బంగారు భవిష్యత్తు రాబోతూ ఉంది. ఇదిగో అతి త్వరలో మీ జీవితాలను మారుస్తాను. మిమ్మల్ని అందరినీ కూడా సస్యశ్యామలమైనటువంటి, ఇదిగో పచ్చదనమైనటువంటి మీ యొక్క పాడి పంటలను ఏ విధముగా అయితే ఫలిస్తూ ఉన్నాయో మీ జీవితాలను కూడా 3 పువ్వులు 6 కాయలుగా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తాను. వికటముగా మిమ్మల్ని దీవిస్తాను. మిమ్మల్ని అందరినీ కూడా రాజ్య పదములోకి నడిపిస్తాను. మిమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధమయముగా నేను మలిస్తాను అని యావే దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియ దేవుడి బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఈనాటి 2వ పట్టణంలో పరిశీలించినట్లయితే మరి 2వ పట్టణంలో పునీత పౌలు గారు క్రీస్తు శకము 50వ సంవత్సరంలో ఇదిగో ఒక లేఖను రాస్తూ ఉన్నాడు. ఆ లేఖలో ఏమిటంటే యేసు ప్రభు కోసమే తన తపన. యేసు ప్రభుని కొరకే నోరు విప్పితే యేసు ప్రభు అని అంటూ ఉంటాడు ఈ పౌలు గారు. క్రీస్తు శకము 50వ సంవత్సరంలో రాసినటువంటి లేఖలో, ఓ క్రైస్తవ ప్రజలారా, ఇదిగో మీలో ఉన్నటువంటి కలహములను, మీలో ఉన్నటువంటి విభేదాలను, మీలో ఉన్నటువంటి స్వార్థతత్వమును, మీలో ఉన్నటువంటి కోపతాపములను అన్ని కూడా విడిచిపెట్టి ఎటువంటి భేదము లేకుండా సహోదర భావముతో ఇదిగో అందరూ కూడా జీవించాలి. ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడ ఎంతో వైభవంగా ఉంటూ ఉంది. ఆయన మహామహిమతో ఇదిగో మరి రాబోతూ ఉన్నాడు అని మనకి 2వ లేఖ ద్వారా మరి పునీత పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి సిద్ధపడండి ఆయనను స్వీకరించడానికి అని తెలియపరుస్తూ ఉన్నారు. ఈనాడు ప్రభుని అనుసరులమైన మనము కూడా అలనాడు బెత్లెహేములో జరిగిన ప్రభువు రాకడను జన్మను గుర్తించి మనకు తెలియని భవిష్యత్తులో రాబోయే ప్రభు రాక కొరకు కూడా మనము సిద్ధపడుతూ ఉన్నాము. ఆయన కొరకు ఆయన నిమిత్తము పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడానికి సిద్ధముగా ఉన్నామా లేదని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ ఈ మొదటి వారంలోకి ప్రవేశించి ఉన్నాం. కాబట్టి సిద్ధపడాలి. సిద్ధపడమంటే ఈ బట్టలు, ఈ యొక్క అలంకరణలు, ఈ తిండులు, తిప్పలు ఇవి కాదు. ప్రియ మంచి మనస్సు, ప్రభుని కొరకు సిద్ధపాటు, ప్రభుని కొరకు పశ్చాత్తాపడము, నీ జీవితాలను మార్చుకోవటము, నీ జీవితం యొక్క యువ గమ్యాన్ని, మనందరికి గమ్యం ఏమిటంటే ఆ ప్రభువుని చేరుకోవటమే మనందరి యొక్క మరి గమ్యము, మనందరి యొక్క
పర్యాయము ప్రియమిట్లారా ఆ ప్రభుని చేరుకొని ఆ ప్రభుని యొక్క మహిమను మనమందరము కూడా కాల్చటమే మనందరి యొక్క మరి చిత్త చివరి యొక్క ఆశ, ఆకాంక్ష, నిరీక్షణ ప్రియమిట్లారా. కాబట్టి సిద్ధపడతాం, పశ్చాత్తాపడతాం. ఈ మాంసములు ఈ యొక్క మరి తింటున్నటువంటి ఒకే అన్ని కూడా ప్రక్కకు పెడుతూ ప్రభుని కొంతసేపైనా మన కుటుంబాలలో, మన యొక్క సంఘాలలో సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రభుని యొక్క మోగుడు, ఆ యొక్క అర్థవంతమైనటువంటి ఆ క్రీస్తు రాబోతూ ఉన్నాడు, మాకు ఒక రక్షకుడు ఇదిగో జన్మించబోతూ ఉన్నాడు, ఆయన మమ్మల్ని పరిపాలించడానికి రాబోతూ ఉన్నాడు అని మనమందరం కూడా ఇదిగో సంసిద్ధత పడి మనమందరం కూడా మరి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో తప్పకుండా ఈ యొక్క 2024వ సంవత్సరములో ఆ యొక్క అర్థవంతమైనటువంటి క్రీస్తుని యొక్క రాకడ, ఆ యొక్క జన్మదిన మహోత్సవము ఎంతో అర్థవంతముగా ఉంటుంది. మీ కుటుంబాలు దీవించబడతాయి. అందుకట్టిగా చెప్పడం కొట్టండి. మరొకటి చెప్తూ ఉన్నాడు క్రీస్తు భగవానుడు తన ప్రవచనం ద్వారా. ప్రభువు వచ్చినప్పుడు అంటండి, ఇదిగో భక్తులకు ప్రేమించి జీవించాలి, ప్రేమలో ప్రేమగా జీవించాలి. మరి మన ప్రేమ వారిపై మాత్రమే కాదు, మన ప్రేమ మన విరోధుల పైన, మన శత్రువుల పైన ఉండాలి. ఎందుకంటే ఇదిగో దేవుని బిడ్డలైనటువంటి మనమందరం కూడా ఆయన యొక్క పోలికలో సృష్టింపబడ్డాము. కాబట్టి ఈ ఆగమన కాల ఈ 5 వారాలు లేదా 4 వారాలు కూడా మనము ఇదిగో సిద్ధపడుతూ, పశ్చాత్తాపడుతూ మన యొక్క తోటి సహోదరులను, మన ఇరుగు పొరుగు వారిని, మన యొక్క సంఘములో ఉన్న వారిని అందరం కూడా ఒక కుటుంబముగా, ఒక సంఘముగా ఉండి ప్రార్థన చేస్తూ ప్రేమ ఆప్యాయతలతో ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే మనమందరం కూడా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలుగా పరిగణించబడతాము. మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా ఈనాడు సువిశేష పట్టణాన్ని పరిశీలించుతాం. మరి ఈనాడు సువిశేష పట్టణాన్ని పరిశీలించే ముందు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రభువును కలవడానికి నేను ఎలా సిద్ధపడుతున్నాను? ప్రభువును కలవడానికి నేను ఎలా సిద్ధపడుతున్నాను? ప్రభువును చూడడానికి ఏ విధముగా నేను చూడాలని కాంక్షిస్తూ ఉన్నాను? ఈ 2 కూడా మనసులో ప్రశ్నించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని కలవాలి అంటే నిజంగా కలగలుగుతాం, ఆయన చూడగలుగుతాం. ఆయనను చూడాలంటే ఏమి చేయాలి? ఏ తపన ఉండాలి? ఏ సాధన ఉండాలి? ఆయన దీవులు పొందుకోవాలంటే ఏ దీవులతో లేదా ఏ బిడ్డగా మారి ఆ ప్రభువులో ఏకమై ఏ విధంగా దీవులను పొందుకోవాలి? ఈ 3 ప్రశ్నలు కూడా మన అనుదిన జీవితంలో మార్చుకోవాలి. కాబట్టి ఇదిగో ఈనాడు మరి లాస్ట్ వర్షం మనకి ఏమి తెలియజేసిందంటే మనిషి కుమారుడు శక్తితోను మహామహిమతోను ఆకాశమేఘుడే వచ్చుట వారు చూచెదరు అని తెలియపరుస్తున్నాము. కాబట్టి మనమందరం కూడా ఈ భూలోకంలో మన చివరి గమ్యము కాదని గుర్తుకు చేస్తూ ఉంది. ఇదిగో ఈ లోకంలో మన జీవితం ఒక ప్రయాణమని, ఒక యాత్ర. ఈ భూలోకంలో మరి మన చివరి గమ్యము కాదని గుర్తుకు చేస్తూ ఆ ప్రభుని వెళ్ళకాలము జీవితాంతము కూడా ఆ ప్రభుని స్తుతించడానికి మనం ప్రయత్నం చేయాలని, క్రీస్తు ప్రభువే మన చివరి గమ్యము, ఆయనే నిరీక్షణ. కాబట్టి నిరీక్షణతో ఎదురు చూద్దాం. ఆ ప్రభుని యొక్క రాకడను మనమందరము కూడా మరి కాంక్షించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువుని రాకడ దగ్గరగా ఉన్నాయి కాబట్టి సూచనిస్తూ ఉంది. లూకా సువార్త 21, 25, 26 వచ్చినప్పుడు కూడా ఇవి అన్నీ సంభవించినప్పుడు ఈ రక్షణ కాలము ఆసన్నమైనది అని తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి త్వరగా ఆల్రెడీ రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి, త్వరగా రాబోతూ ఉన్నాడు. ఈ త్వరగా ఈ 4 వారాల్లో కూడా ఏమి జరగబోతూ ఉందో, ఏమి జరుగుతూ ఉందో, ఏమి ఈ అనుగ్రహ
కాలాల్లో ఏమి ఇవ్వబోతూ ఉన్నాడో అన్నీ కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ మరి ఈ జరగబోతున్నటువంటి విషయాల కోసము మనం ధ్యానం చేసుకోవాలని మనకి వాక్యం సెలవిస్తూ ఉంది. లూకా 21:34 కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రభుని యొక్క రాకడ ఆ దినము అకస్మాత్తుగా మరి ఉచ్చి వలె వచ్చి పడును అంటూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సత్యమును నేను మాట్లాడబోతూ ఉన్నాను. అది నేను మాట్లాడుతున్నటువంటి సత్యం కాదు. ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, ద బైబిల్ చెబుతూ ఉంది, ఇదిగో ప్రభుని యొక్క రాకడ ఒక ఉచ్చి వలె ఉంటూ ఉంది. అది సంఘములో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, రాష్ట్రాలలో కావచ్చు, మనకి వ్యక్తిగత జీవితాలలో కావచ్చు, మన కుటుంబాలలో కావచ్చు. ఇదిగో నమ్ముతున్న జీవితాలే ఇదిగో చీకటిమయముగా అవే కాలము కావచ్చు. ప్రియులారా, ఇప్పుడు నవ్వుతున్న వాళ్ళు ఈ 2024 సంవత్సరంలో ఈ ఆగమన కాలం యొక్క పరిపూర్ణ కాలం యొక్క దేవుని యొక్క ఆశీస్సులు ఇదిగో మెండుగా తండ్రిగా ఉండొచ్చు. ప్రియులారా, మరి కొంతకాలము ఇదిగో మరి దేవుని యొక్క రాకడ ద్వారా కూడా ఇదిగో ఈరికి నలిగిపోతున్న జీవితాలను కూడా దేవుడు ఇచ్చే సమాధానము, ఐక్యత, శాంతి మీ కుటుంబాలు దీవించబడేటట్లుగా ఉండవచ్చు. కానీ కొన్ని కుటుంబాలు ఒక ఉచ్చుల వలె ఉండవచ్చు, కొన్ని జీవితాలు రకరకాలుగా ఉండవచ్చు. అందుకోసమే ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో ఏది జరిగినా ఏది జరగకపోయినా నేను మాత్రము ఈ ప్రపంచముపై నా బిడ్డలపై ఎటువంటి హానికరమైనటువంటి దుస్థితిని నేను తీసుకురాలని యువన టైంలో కూడా చెప్పుకున్నాడు. కాబట్టి విశ్వసించుదాం, అటువంటి ఉచ్చులు మన మీద పడకుండా, సాధారణ అపవాదులు మనలను అడ్డుపడకుండా, సాధారణ శక్తులు మనల్ని వంచన చేయకుండా, దేవుని యొక్క కృప, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క యుక్తి మనందరినీ కూడా ఆవరించే విధముగా మనమందరం కూడా ధ్యానం చేసుకోవాలి. ఇది నవ్వులతో కూడినటువంటి కాలము కాదు ప్రియులారా, ప్రభునితో నడిచే కాలము, ప్రభునితో సంపూర్ణముగా అనుగ్రహాలు పొందుకునే కాలము. ఈ అవకాశం వచ్చి ఉంది కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుని యొక్క బిడ్డలుగా మనమందరం కూడా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున